తను సువార్త ప్రకటించిన ఆ కొద్ది సంవత్సరాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేశాడండి. ఎంతోమంది జీవితాలను బాగు చేశాడు. అందులో ఒకరు జక్కయ్య. ఎవరండి అతను? జక్కయ్య. ఎవరు ఈ వ్యక్తి అని అంటే, సుంకపు గుత్తుదారుడు. ఇట్ మీన్స్ ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అనగా పన్నులను వసూలు చేసే డిపార్ట్మెంట్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఈ వ్యక్తి. తన బతుకేంటంటే, తన జీవన విధానం ఏంటంటే, వ్యాపారం చేసే వారి దగ్గర పన్నులను వసూలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇంటి పన్ను అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇంటి పన్నును చెల్లించే విధానం ఇప్పుడు కాదు, ఆ దినాల నుంచే ఉన్నాయి. ఆ దినాల్లో ఎలా ఉండేదంటే పరిస్థితి, రోమా ప్రభుత్వపు అధికారం క్రింద ఈ ఇశ్రాయేలు పట్టణం ఉంది, యెరూషలేము ఉంది. రూలింగ్ చేసే పార్టీ ఏంటంటే రోమా ప్రభుత్వం. ఏంటండి అది? రోమా ప్రభుత్వం. అంటే ఇప్పుడు మనల్ని మన ఆంధ్ర రాష్ట్రము కూటమి ప్రభుత్వం అయితే, దానిపైన దేశం మొత్తానికి ఒక కేంద్రం ఉంటుంది, దాన్ని పరిపాలిస్తుంది బీజేపీ. అర్థమవుతుందండి? మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఈ బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతాల్లో ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారు. వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, 2 జిఎస్టీలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో పన్ను వసూలు చేసే ఒక భాగం ఉంది. మరొక భాగం ఏంటంటే, ఈ రాష్ట్రంలో నుంచి దేశమునకు క్యాపిటల్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని ట్యాక్సులు విధిస్తుంది. అయితే ఆ దినాల్లో ఏం జరిగిందంటే, ఈ ఇశ్రాయేలు పట్టణాన్ని రూల్ చేస్తున్నారు. ఎవరు అని అంటే, రోమా ప్రభుత్వం దాన్ని ఏలుబడి చేస్తుంది. అందుకని రోమా ప్రభుత్వం వారు కొంతమందిని నియమించారు. బాబు, ఇశ్రాయేలు దేశం నుంచి, యెరూషలేం పట్టణం నుంచి పన్ను వసూలు చేసే ఒక విభాగాన్ని మీరే పెట్టుకోండి, కానీ మాకు మాత్రం పన్నులో కొంత భాగం మాకు రావాలి, మిగతా భాగం మీకు రావాలి అని అలాగా సపరేట్ చేశారు. అలా సపరేట్ చేసిన క్రమంలో ఇశ్రాయేలు పట్టణంలో, యెరూషలేము పట్టణంలో ఈ సుంకపు గుత్తుదారుడు అనబడిన జక్కయ్య ఒక అధికారి. ఇతని పని ఏంటంటే, ₹2 పన్ను వసూలు చేస్తే ₹1 రోమా ప్రభుత్వానికి, ₹1 ఈ యెరూషలేము పట్టణపు అధికారులకు చెల్లిస్తాడు. అయితే న్యాయంగా దాన్ని తీసుకుంటే తప్పులేదు, అంతే కదా. ఇప్పుడు దేశం బాగుపడాలి అని అంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా పన్ను చెల్లించాలి. దేశము అభివృద్ధిలోకి రావాలి అని అంటే ఖజానా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజల నుంచే. అందుకే మీరు బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ విడుదలయ్యింది అని అంటారు. విడుదలైందని అంటే అర్థం ఏంటంటే, దేశానికి కావాల్సిన కొన్ని సంక్షేమ కార్యాలను చేయడానికి ప్రజల దగ్గర నుంచి పన్ను రూపంలో ఏదైతే కలెక్ట్ చేశారో ఆ పన్నుకు సంబంధించిన ధనాన్ని ఖర్చు పెడతారు దేశ అభివృద్ధి కొరకు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ పన్ను వసూలు చేసే భాగంలో ఈ జక్కయ్య అనబడిన వ్యక్తి అక్రమంగా పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టాడండి. అర్థమవుతుందా? అధికారం ఉంది కదా అని దాన్ని విచ్చలవిడిగా వాడటం మొదలుపెట్టాడు ఈ జక్కయ్య. అంతే కదండి. ఇప్పుడు అధికారం ఉన్న పరిస్థితుల్లో కొంతమందికి కళ్ళు నెత్తికెక్కుతాయి అనే మాట మనం విన్నాం, అంతే కదా. మనం ఏదైనా అవసరత కొరకు ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, కొంతమంది అధికారులు చాలా ప్రేమతో పలకరించి దగ్గర కూర్చొని పని చేసి పెడతారు. కొంతమంది అధికారులు ఏమంటారు తెలుసా? అరే పక్కకి వెళ్ళాయా, ఇప్పుడు కాదులే రేపు రాపో అంటారు. అలాగా అధికార పెత్తనాన్ని చలాయించి మాట్లాడతారు. అలాగే ఈ జక్కయ్య కూడా
అధికారం ఉన్నది కదా అని అక్రమంగా వసూలు చేయడం మొదలుపెట్టాడండి. అంటే అక్రమంగా దోచుకుంటున్నాడు అని అర్థం. తన పనేంటి? నేరుగా దొంగిలించట్లేదు, కానీ ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని దొంగిలిస్తున్నాడు. ఈరోజు అనేక మంది ప్రభుత్వ అధికారుల్లో చూడండి, చాలామంది ఏం చేస్తారో తెలుసా? అధికారంలోనికి దేవుడు కూర్చోబెడితే ఆ అధికారాన్ని వారి స్వార్థాల కొరకు వాడుకొని సామాన్యమైన ప్రజలను దోచుకునే పరిస్థితిలోకి కొంతమంది అధికారులు ఉన్నారు. అంతెందుకు, నేను నా కుమార్తె, రెండవ కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం నేను వెళ్ళి అడిగాను. ఊరు చెప్పను, మనుషుల పేర్లు చెప్పను. నా కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం నేను వెళ్ళానండి. ఆ సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టాను. ఒక అర్జీ పెడితే అంత ఫిలప్ చేయి, ఇది ఫిలప్ చేయి, అది ఫిలప్ చేయి అని చెప్పాడు ఆయన. సరే, అన్ని ప్రూఫ్లు తీసుకెళ్ళి సబ్మిట్ చేసి రాసి సంతకం పెట్టి ఇచ్చాం. అంతా అయిపోయిన తర్వాత, అయిపోయిందండి, ఇటు ఇవ్వండి, ఒకసారి ఇలా రండి అని పక్కకు పిలిచాడు. ఏమండి, ఇప్పుడు మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఇప్పుడే కావాలా, వారం 10 రోజులైనా పర్లేదా అని అన్నాడు. అదేంటండి, తేడా ఏంటండి అని అన్నా. రూల్ ప్రకారం రావాలి అంటే వారం 10 రోజులు పట్టిద్ది, రూల్ బ్రేక్ చేసి రావాలంటే ఈ రోజులో వచ్చేసిద్ది అన్నాడు. ఇది భలే ఉందండి, ఇదేదో ఎంత అవుద్దండి మరి, దానికి ఏమైనా కట్టాలంటే కట్టాలిగా మరి అని అన్నాడు. ఎంత కట్టాలి అని అంటే 1500 రూపాయలు కట్టాలి. నువ్వు కట్టావంటే ఈ వారం 10 రోజుల్లో జరిగే ప్రతి ఒక్కడి సంతకాలు 1 గంటలో అయిపోతాయి అన్నాడు. అర్థమైందండి? ఈ వారం 10 రోజుల్లో తదితర అధికారులు సంతకాలు పెట్టే పనంతా కూడా 1-2 గంటలో అయిపోయిద్ది. నువ్వు సగ్గా తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నాడు. నేనన్నాను, బాబు నాకు అంత తొందర లేదులే, కానీ ఎప్పుడు లీగల్గా ఇస్తారో వారం రోజుల తర్వాత రమ్మంటే వారం రోజుల తర్వాత వస్తా అని అన్నా. వచ్చే వారం కనపడండి అయితే అని చెప్పి నా ముందే ఫైల్ అప్పుడు దాకా గౌరవంగా తీసుకున్నాడు, పేపర్ తీసి అలా పడేసి వచ్చేవారు రండి పోండి అన్నాడు. ఇదేంటయా, ఇన్ని రకాల విధానాలు ఉంటాయా? ఏది ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఏదో పొలాలు స్థలాలు ఇవి అంటే ఓకే, ఏదో వాల్యుబుల్ సైట్ కాబట్టి ఆశిస్తారు అక్రమంగా సంపాదించుకునేవాళ్ళు. చిన్నపిల్లల పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఇంత తతంగమా అని ఆశ్చర్యపోయా. నాకేం కంగారు లేదు బాబు, నీ దగ్గరే పెట్టుకొని వారం రోజుల్లో జరిగే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వచ్చే వారం రమ్మంటున్నాక వచ్చే వారమే వస్తా. ఆ డేట్ కన్నా 1 రోజు లేట్ చేసే వెళ్తే అంటున్నాడు కదా, ఏమండి మీ పేపర్లో పైకి వెళ్ళి ఇంకా కొన్ని సంతకాలు అవ్వాలి, వచ్చే వారం రండి అన్నాడు. మళ్ళీ అర్థమవుతుందండి? 1 వారం పోయింది, మళ్ళీ 2వ వారం వెళ్తే ఎవరైతే అధికారం ఉన్నాడో అధికారి లేడు, ఆయన వచ్చినప్పుడు రండి అని చెప్పి మళ్ళీ పంపించేశారు. చూడండి వాళ్ళ అధికారాలు ఎలా ఉపయోగించుకుంటున్నారు. తర్వాత వెళ్ళి ఇక గట్టిగా ప్రశ్నిస్తే ఎప్పుడు ఇచ్చావాయా ఏంటయా అని కసురుకొని మొత్తానికి ఇచ్చారు. నాకు అనిపించింది, ఏంటి ప్రభువా వీళ్ళు ఇలా తయారయ్యారు, ఒక చిన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కే. పైగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పనా మీకు, ఈ సర్టిఫికేట్లు ఎవరైతే తదితర అధికారి ఉన్నాడో ఆ అధికారికి ఆ ఫైల్ నేను ఏదైతే ఇచ్చానో ఆ అధికారికి నాతో బేరసారాలు చేస్తున్న టైంలో ఫోన్ వచ్చింది. ఆ ఫోను ఎలా మోగిందంటే, నా హృదయములో నీ మాటలే నా ఊహలకు కాంతి రేఖలు అని ఏసే పాట పట్టాడు ఆ అధికారి ఆ ఫోన్కి రింగ్ టోన్గా. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, అతడు ఎవడో దేవుని నమ్ముకున్నవాడే, కానీ ఇతడు ఏం ఆశించాడు,
ధనాన్ని అధికంగా ఆశించాడు. అది లీగల్గా తీసుకుంటే 118 రూపాయలతో అయిపోయింది. కానీ ఇతడు ఏం ఆశిస్తున్నాడు? 1500 రూపాయలు, దానికి ఎన్నో రెట్లుగా ఆశిస్తున్నాడు. ఎవడో అన్యుడే, ఆడికి దేవుని భయం లేదు, ఎవడో అనుకుంటే అనుకోవచ్చండి. కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలే ఇలా తయారైపోయారు. నేను అంటాను, ఈ ఇశ్రాయేలీయులలో ఈ జక్కయ్య అనబడినటువంటి వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వాడే, దేవుని నమ్ముకున్నవాడే. కానీ ఈయనకిచ్చిన అధికారాన్ని ఎలా వాడుతున్నాడంటే అధికమైన ధనాన్ని వసూలు చేయటంలో పాపమును చేస్తున్నటువంటి వ్యక్తిగా మారిపోయాడు. పాపం మనిషిని భక్తిలో నిలవనీయదు. ఏమండి, నా ఎదురుగా లంచం అడుగుతున్నటువంటి వ్యక్తి దేవుని కాలర్ టోన్ పెట్టుకున్నాడండి. ఈరోజు అటువంటి వాళ్ళు లేరంటారా? దేవుడు నీ పరిస్థితిని బాగు చేసి, నీ పరిస్థితిని చూసి ఒక అధికారంలోనికి తీసుకెళ్ళి నిన్ను కూర్చోబెడితే అక్రమంగా సంపాదించాలని దేవుని భయం ఏమాత్రం లేకుండా సంపాదించేవాళ్ళు లేరంటారా? ఉన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో అనేక మంది ఇలాగే పనిచేస్తూనే ఉన్నారండి. ఇంకా ఏదో అన్యులైతే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారికి ప్రభు భయం లేదు అనుకోవచ్చు. దేవుని బిడ్డలే అలా తయారయ్యారు అని అంటే ఏమని చెప్పాలి? దేవుడు దానిని పాపముగా చూస్తున్నాడు, పాపమును చేయుచున్నవాడిగా చూస్తున్నాడు. ప్రజలందరూ కూడా పాపము చేసేవాడు ఈ జక్కయ్య అని చెప్తున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది జీవిస్తున్నారు. అయితే ఈ జక్కయ్యకి ఎక్కడో కొంత అసమాధానం ఉందండి. వేలకు వేల రూపాయలు, కోట్లకు కోట్ల రూపాయలు ధనాన్ని దాచుకున్నప్పుడు లేని ఆనందం దేవునిలో అయితే నిశ్చయంగా ఉంటుంది. అతడేమో ధనాన్ని పోగు చేసుకుంటున్నాడు, సాయంత్రం రాగానే మంచి చేతి నిండా నిండిపోయేంత ధనం వస్తుంది, ఇంటికి కూడబెట్టుకుంటున్నాడు, ఇంటి దగ్గర ఒక్కొక్కటి దాచుకుంటున్నాడు. కానీ ఆయనలో సంతోషం లేదు, సమాధానం లేదు. నేను మాట అడుగుతాను, డబ్బు మనకి సమాధానం ఇస్తుందా అని అంటే కొంతమంది చెబుతారు, డబ్బు ఉంటే కొండ మీద కోతైనా దిగొచ్చిద్దండి అని అంటారు. డబ్బు ఉంటే కొండ మీద కోతైనా దిగొచ్చిద్దండి అని అంటారు. ఇంకొక మాట కూడా ఉంది, సరిగ్గా చచ్చిపోవాలన్నా కూడా డబ్బు ఉండాలి అని అంటారు. ఈ లోకానికి అపవాది వేసిన బాణం ధనం. అందుకనే ఈ ధనాపేక్ష వలన అనేక మంది ఏం చేస్తారంటే తప్పటడుగులు వేయడం మొదలుపెట్టేశారు. ఈ జక్కయ్యను గురించినటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తే, లోతైన అధ్యాయం మనం చేస్తే, ఈ జక్కయ్య సంపదలో ఏమాత్రం కొదువు కలిగిన వాడు కాడు, బహు సంపన్నుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట చదవండి, 1వ వచనం 19. ఆయన ఎవరో యేసు ప్రభు ఆ ప్రాంతాల్లో, ఎరుకో ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు, ఎరుకో పట్టణంలో ప్రవేశించినప్పుడు దాని గుండా వెళ్తూ ఉండగా ఇదిగో సొంకపు గుత్తదారుడను ధనవంతుడు, చూసారండి, సొంకపు గుత్తదారుడు అనబడిన ధనవంతుడు. ఎందుకు ఇన్నిసార్లు ధనవంతుడు అని చెప్తున్నానంటే, లోకమంతా అనుకుంటుంది ధనం సంపాదిస్తేనే సమాధానం, నెమ్మది ఉంటుంది అనుకుంటుంది. కానీ ఈ సొంకపు గుర్తుదారుడైన బహుధనవంతుడికి నెమ్మది, సమాధానం లేదు అని అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? అసలు యేసు ప్రభు గురించి వింటమే కానీ ఇంతవరకు చూసింది లేదు. ఆ మార్గం గుండా వెళ్తున్నాడు, ఒక్కసారి ఆయన చూసి సంతోషించాలి అనే ఒక మనసు ఆయనలో కలిగింది. డబ్బున్నవాడికి దేవుడు అవసరం లేదు అని అన్నట్టుగా ఉంటారు. డబ్బున్నవాడికి దేవునితో పని ఏంటి? ఈరోజు కొంతమంది అలాగే ఉన్నారు. ఏమండి, మాకు జోబులో పట్టుమని 1000 రూపాయలు అంటే చాలండి, మాకు దేవునితో పని లేదు. ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ కొద్దో గొప్ప ఉందనుకోండి, ఆ దేవుడితో మాకేం పని అండి అనుకుంటారు కొంతమంది.
అందుకే దేవుడు కూడా ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో సూదె బెజ్జంలోనికి ఒంటె అయినా దూరవచ్చు కానీ పరలోక రాజ్యానికి ధనవంతుడు నిశ్చయంగా చేరడు అని చెప్పాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సూదె బెజ్జంలోనికి ఒంటైనా దూరి వెళ్ళిపోతే ఒకవేళ నమ్మొచ్చు, కానీ ధనవంతుడు మాత్రం దేవుని సన్నిధిలోనికి అడుగు పెడతాడు అని అంటే అది నిశ్చయంగా ఆవశ్యకము అని అంటున్నాడు. అంటే ధనవంతులైతే కాదు, ధనాపేక్ష ఉన్నా కూడా. దాని అర్థం డబ్బు 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 అని నిత్యము అక్రమంగాను అన్యాయంగాను సంపాదించాలి, కూడబెట్టుకోవాలి, పోగు చేసుకోవాలని ఆలోచన కలిగిన వాడు అని అర్థం. మనం అనుకోవచ్చు, మాకేముందండి ధనం పెద్ద ఏం లేదు, డబ్బులేం లేవు, సంపద ఏం లేదు మాకు, చూసారా మా ఇల్లు రేకులు, మా ఇల్లు తాటేకిల్లు అని అనుకోవచ్చు. కానీ ప్రభు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ధనవంతుడిని ఉద్దేశించి మాత్రమే కాదు, ధనాపేక్ష కలిగిన వారిని గురించి స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, ధనాపేక్ష సకల నాశనానికి కారణంగా మారిపోతుంది. ధనాపేక్ష నీ ఆత్మను నరకానికి ఈడ్చుకొని వెళ్తుంది. ఈజీ మనీకి అలవాటు పడిపోయారు నేటి తరం అంతా కూడా. ఎలాగ సంపాదించాలి అని ఆ దినాల్లో కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చుకొని 4 రూపాయలు ఇంటికి తెచ్చేవాళ్ళు పూర్వీకులు. కానీ ఈ దినాల్లో ఏమవుతుందో తెలుసా? ఎక్కడ పేకాట ఆడితే డబ్బులు పోగు చేసుకోవచ్చు, ఎక్కడ బెట్టింగులు కడితే డబ్బును సులువుగా సంపాదించవచ్చు, ఎక్కడ ఆ పనికి మాలిన వ్యాపారంలో డబ్బులు పెడితే సులువుగా సంపాదించుకోవచ్చు అని ఈజీ మనీకి అలవాటు పడిపోయి చేయకూడని పాప కార్యాలన్నీ చేస్తున్నారు. అందుకనే ఈ పొట్టి జక్కయ్య అనబడిన వ్యక్తి జీవితం కూడా అదే. రోమా ప్రభుత్వం నియమించిన ఒక పన్ను అయితే, యెరూషలేము పట్టణమునకు చెల్లించవలసిన ఒక పన్ను అయితే, ఈ జక్కయ్య మాత్రం దానికి ఎన్నో రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాడు. నిరుపేదల యొద్ద కూడా నిరుపేదల్ని దోచుకుంటున్నాడు. అలాంటి పరిస్థితులు గుండా ఈ వ్యక్తి ఉన్నాడు. కానీ ఆ వ్యక్తికి దేవుణ్ణి చూడాలి అని ఒక ఆశ కలిగిందండి. ఎందుకు కలిగింది అనంటే, తన దగ్గర ఉన్న ధనము సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అతనికి. ఉండడానికి బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. అంటే ఆ దినాల్లో గాడిదలు, రకరకాల ధన సమృద్ధి కలిగిన అన్నీ కూడా ఉన్నాయి. కానీ దేవుణ్ణి చూడాలి అనే ఒక ఆశ కలిగింది అతనిలోకి. దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగింది. యేసుక్రీస్తు ప్రభు ఇదిగోండి ఈ వీధి గుండా వెళ్తున్నాడండి, ఈ వీధి గుండా వస్తున్నాడని ఎవరో చెబితే విన్నాడు. యేసు ప్రభుని ఎప్పుడు చూసింది లేదు అతను. యేసు ప్రభు ఎప్పుడు అతను నేరుగా కలిసింది కూడా లేదు. ఆ టైంలో యేసు ప్రభు వస్తున్నాడని గబగబ పరిగెత్తుకుంట దగ్గరికి వెళ్తే ఇసగేస్తే రాలనంత ప్రజలు ఉన్నారు. ప్రభువుని చూడటం వీలు కాదని ఇక ఏం చేశాడంటే, వేగంగా ఆ గుంపుకి దూరంగా పరిగెత్తి, ఆ గుంపుకి ముందుగానే పరిగెత్తి ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. పొట్టివాడు కదండి, తనకి సరిగా కనపడదు, ప్రభువు వస్తే ఆయన ముఖం కనపడదు కదా నాకు, అందుకని కొంచెం చెట్టెక్కుదామని చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టెక్కి కూర్చొని యేసు ప్రభు దగ్గరికి వస్తే చూసి సంతోషిద్దాం అనుకున్నాడండి ఇతను. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు కొంతమందిలో ఆ ఆశ ఉంటుంది. ఎందుకో తెలుసా? ధనము వారికి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు కనుక, ధనములో ఏమీ లేదని తెలుసుకున్న కొంతమంది మాత్రం రియలైజ్ అవడం మొదలు పెడతారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బిల్ గేట్స్ కూడా ఏమన్నారు తెలుసా? నాకు ధనం ఎంతో ఉంది, కానీ వద్దంటే వస్తుంది నాకు ధనం, కావాలంటే రావట్లేదు సమాధానం అని అన్నాడు. అర్థమవుతుందండి? ఎవరు అందే? 4 ఎకరాల భూస్వామి కాదు అందా ఆ మాట. ప్రపంచంలో కుబేరుల జాబితాల్లో ప్రప్రథమంగా నిలబడినటువంటి వ్యక్తి అంటున్నాడు, నాకు వద్దంటే వస్తుంది ధనము,
కావాలనుకుంటే దొరకట్లేదు సమాధానం అని అంటున్నాడు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. అందుకనే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. సమాధానం, సంతోషం మాకు కరువు అయిపోయింది అని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఈ జక్కయ్య కూడా అదే ఆశతో దేవుణ్ణి చూస్తే చాలు అనుకున్నాడు అంతే. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటాను, ప్రభువుని చూచే ఆ ఇష్టం నీలో ఉందా? ప్రభువుని చూడాలి అనే ఆశ నీలో ఉందా? నేను అంటాను, ఖచ్చితంగా ఒక క్రైస్తవునిగా ప్రభువుని చూడాలి అనే ఆశ నీలో ఉంటే నిశ్చయంగా నా దేవుడు నీ దగ్గరికే వస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ప్రభువును చూడాలి అనే ఆశ ఎవరిలో అయితే ఉంటుందో ఆ ఆశను దేవుడు తెలుసుకుంటాడు. అందుకనే చుట్టూ వేవేల మంది జనసమూహం ఉన్నా కూడా చెట్టెక్కి కూర్చున్నటువంటి జక్కయ్యను నేరుగా చూచాడు దేవుడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా 29వ అధ్యాయం 13వ వాక్యం, నీవు నన్ను వెదకిన ఎడల, చూడండి, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చిన విచారణ నువ్వు చేస్తే, నిశ్చయంగా చెప్తున్నాను, మీరు నన్ను కనుగొంటారు. అంతేకాదు నన్ను నేను మీకు కనపరుచుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, మీ పూర్ణ హృదయముతో నన్ను వెతుకుతారా? నన్ను చూడాలి, నా ముఖాన్ని చూడాలి, నా ముఖ దర్శనం కావాలి అని ఎవరైనా వెతుకుతారా? వెతికితే కనుక నిశ్చయంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, నన్ను నేను నిశ్చయంగా కనపరుచుకుంటాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జక్కయ్యలో కలిగిన ఆశ ఏంటో తెలుసా? తన హృదయపూర్వకంగా, తన మనఃపూర్వకంగా యేసయ్యను చూడాలి అనే నిశ్చయత అతనిలో కలిగి ఉన్నాడు. ఆ నిశ్చయత కలిగి ఉన్న రీతిని బట్టి ప్రయాసపడ్డాడు. ప్రయాసపడినప్పుడు తనను పొట్టివాడినని తెలుసుకొని ఎలాగైనా సరే ప్రభువును చూడాలని, బహుశా ఎప్పుడూ చెట్టు ఎక్కలేదేమో, బహుశా ఎప్పుడు ఆ సాహసోపేతమైన కార్యం తలపెట్టలేదేమో, ప్రభు కొరకు ఎక్కలేని వాడు కూడా ఎక్కడానికి ప్రయత్నించి ఈ మొత్తానికి ఎక్కి కూర్చున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నేను అంటాను, ప్రభువును చూడాలనే ఆశ మొదటిగా నీలో ఉండాలి. రెండవది, దాని కొరకు ప్రయాసపడాలి. ఈ జక్కయ్య పన్ను వసూలు చేసే వ్యక్తికి చెట్టులెక్కే అనుభవం బహుశా ఉండకపోవచ్చు. ఏమండి, ప్రతివాడు చెట్లు ఎక్కగలుగుతాడా? ఎక్కలేడు. అందులో ధనవంతుడు ఏది కావాలన్నా ఆజ్ఞాపిస్తే చిటుకులో జరిగిపోతాయి. అలాంటి ఈ పొట్టిగా ఉన్న ఈ జక్కయ్య చెట్టు ఎక్కడానికి కష్టతరమైన, ఆయన జీవితంలో ఎన్నడూ ఎక్కిన సందర్భాలు లేవు, కానీ మొట్టమొదటిసారిగా ఎక్కుతున్నాడు. దేవుణ్ణి చూడడానికి మొదటిగా ఆయనలో కలిగి ఉన్నది ఏంటండి చెప్పండి? దేవుణ్ణి చూడాలి అనే ఆశ, హృదయపూర్వకమైన ఆశ. రెండవది ఏంటండి? ప్రయాస. ప్రభువును చూడాలనే ప్రయాస కలిగి ఉన్నాడండి. ఈరోజు నేను అంటాను, దేవుని ముఖ దర్శనమును చేయాలి అని ఎంతమంది హృదయపూర్వకంగా వెతకటం మొదలు పెడుతున్నారండి? ఎంతమంది హృదయపూర్వకంగా ప్రభువా నేను నిన్ను వెతకాలి, నీవు నాకు కనపరుచుకొనబడాలి అని నేను చూస్తున్నాను, నీవు నాకు కనబడతావా, నాకు నీ ముఖాన్ని నాకు చూపించయ్యా అని ఎవడైనా అడగగలుగుతున్నారండి ఈరోజు ప్రార్థనలో? నీ ముఖ దర్శనాన్ని నాకు చూపించయ్యా అని అడగగలుగుతున్నావా? ఎప్పుడు చూసినా కూడా అడిగేది ఏంటంటే, నా కూతురు వివాహం చేయండి, నా కుమారుడికి ఉద్యోగాన్ని ఇవ్వండి, నా కుమార్తెకి వివాహం అయిపోయింది, ఇప్పుడు గర్భఫలం దయచేయండి. ఇదే ప్రార్థనలే కదండి మనం చేసే ప్రార్థనలో. ఏ రోజైనా కూడా స్వరమెత్తి ఆయన రహస్యమందు చూస్తున్న దేవుని వైపుగా తిరిగి ఒక్కసారైనా ప్రార్థన చేశారా? ఇదిగో ప్రభువా నీ ముఖ దర్శనాన్ని నాకు చూపించయ్యా అని అడగగలిగామా? నేనంటాను, ఈ జక్కయ్య జీవితంలో బహుధనవంతుడైన అతనే తగ్గించుకొని
తనను తాను రిక్తునిగా చేసుకొని శాంతి సమాధానం లేక నిజమైన సంతోషం ప్రభువులో ఉంటుంది అని ఆశతో కనిపెట్టి చూచాడు. చూచుట మాత్రమే కాదు కానీ ప్రయాసపడి ఆ చెట్టును ఎక్కాడు. నేను అంటాను, నిశ్చయంగా ప్రభువు కొరకు ప్రయాసపడే మనస్సు నీకు ఉండాలి. ఆయన నేరుగా నీ యొద్దకు రావాలంటే ప్రభు కొరకు ప్రయాసపడే దానివై ఉండాలి. ఏం ప్రయాస అండి, పొద్దున్న లేగితే సాయంత్రం దాకా ఇంట్లో పనే సరిపోతుంది, ఇంకా ప్రభు కోసం ఏం ప్రయాసపడమంటారు చెప్పండి? పొద్దున్నే లెగవాలా, అన్నం కూరలు వండుకోవాలా, పనికి వెళ్ళాలా, పని అంతా ముగిలించుకొని ఒలి నొప్పులతో స్నానాలు చేసి ఇంట్లో ఉన్న చిన్న పని చేసుకుని మళ్ళీ పండుకోవాలా, మళ్ళీ పొద్దున్నే లెగవాలా, మళ్ళీ పనికి వెళ్ళాలా. ఏం అడుగుతాం? ప్రభు కోసం ఏం ప్రయాసపడతాం? ఒకవేళ జక్కయ్య కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఇలాగే అనుకుంటే, జక్కయ్య కూడా నేడు బైబిల్లో లిఖించబడేవాడు కాదు. దీనికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈ జక్కయ్య కూడా అదే అనుకుంటే, నాకేంటండి డబ్బులు ఉన్నాయి, మనం ఎంత అడిగితే అంత కలెక్ట్ చేసుకునే అధికారం ఉంది, నాకెందుకు దేవుడితో పని ఏంటి అని అనుకుంటే, ఈరోజు జక్కయ్య నీకు నాకు మాదిరిగా మారేవాడు కాదు. ఒకరికి మాదిరిగా నీవు బ్రతకాలి అని దేవుడు ఆశిస్తున్నాడండి. నీ వలన అనేకులు ఆశీర్వదించబడాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ సాక్ష్యము ఇతరులకు మాదిరిగా మారాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఈ జక్కయ్యలో కలిగిన ఆలోచన ఏంటంటే, మొదటిగా అంటున్నాడు, నేను ప్రభువును చూడాలి అనే ఆశ తనలో కలిగింది. అందుకనే ఆ నిశ్చయత ఎప్పుడైతే కలిగిందో చూడడానికి ప్రయాసపడ్డాడు. చూస్తుంటే నేను చూడగలిగినంత పరిస్థితి కనబడట్లేదని ఆ గుంపులో ప్రయత్నించాడు. ఇక గుంపులో కాదు అని ఆ గుంపు కంటే ముందుగా పరిగెత్తి ఎక్కలేని చెట్టును ఆయన ఎక్కినట్లుగా కూర్చున్నట్లు మనకు కనబడుతుంది. ఈరోజు జక్కయ్య పడిన ప్రయాస ప్రభు కొరకు నీవు పడుదువుగాక. హల్లెలూయా. ఎలా పడాలండి? ఎలా పడాలి చెప్పండి? ఎలా పడాలి చెప్పండి అని అంటే, ఆయన సేవకు సహకారిగా ఉంటున్నావా? ఆయన పరిచర్యకు సహకారిగా నీ ఉంటున్నావా? ఇదిగో ప్రభు పరిచర్య ఇక్కడ జరుగుతుంది కనుక ఇక్కడ నేనేం చేయాలి చెప్పండి? ఆ ప్రభువు ఈ 4 గోడల మధ్యలో ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఆయన ముఖదర్శనాన్ని చూపిస్తుంటే ఈ మందిరంలో నేనేం చేయాలి? ఈ మందిరంలో ఏం పరిచర్య చేయాలి అని ఒక ప్రయాసతో కూడిన ఆలోచన వచ్చిందా? ఎందుకో ప్రభు ఇక్కడ దర్శనము అనేకులు చూస్తున్నారు, వింటున్నారు. నేనంటాను, ప్రభు కొరకు ప్రయాసపడే మనసు నీకుంటే ఆయన పరిచర్యల్లో ప్రయాసపడతావు, ఆయన సేవకుడికి సహకారంగా ఉంటావు, ఆయన సేవకునికి ప్రతిదీ ఒక భుజముగా నీవు ఉంటావు. ఎందుకో తెలుసా? అతని సేవకుని ద్వారా ప్రభు కనపరచబడుతున్నాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తనను తాను కనపరుచుకుంటాడు. ఎవరికి అనంటే, హృదయపూర్వకంగా ఎవరైతే వెతుకుతారో, హృదయపూర్వకంగా ప్రభు కొరకు ఆయన ముఖదర్శనం కొరకు ప్రయాసపడతారో వారికే కనపరుచుకుంటాడు నా దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. బ్రాందీ షాప్కి వెళ్ళి ఉదయాన్నే టీలు కాఫీలు బదులు మందు తాగే వాళ్ళకి కనబడతాడండి దేవుడు. ఈ మధ్య చూడండి, కొంతమందికి ఏంటంటే బెడ్ కాఫీ లాగా పొద్దున్నే లెగవగానే ఏం పడిపోవాలంట, ఓ సుఖపడందే మనకు నెమ్మది ఉండదండి అంటారు కొంతమంది. ఇక తాగేసి ఫుల్గా మత్తు నిద్రలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కల్లో దేవుడు వాళ్ళకి కనబడతాడు అంటారండి. ఓ రోజు తాగుబోతున్నాడంట. ఓ సేవకుడు రోడ్డు మీద ప్రయాణం చేసి వెళ్తుంటే, ఏరా బాబు తాగుడు మానవా అంటే ఆయన అన్నాడంట, మానాలని నాకు కూడా ఉందండి, కానీ ఎవడో ఒకడు ఇప్పించకుండా ఉంటే నేను మానేద్దాం అనుకుంటున్నాను అంటున్నాడంట. ఎవడో ఒకడు నాకు ఇప్పించకుండా ఉంటే నేను మానేద్దాం అనుకుంటున్నానండి. నేను మానేద్దాం అని ఎప్పుడైతే అనుకుంటున్నానో బలంగా, అప్పుడే ఒకడు వచ్చి నాకు ధర మందు తాగుదామని తీసుకెళ్తున్నాడండి. నువ్వు తాగితే నీ బతుకు పాడైపోయిద్దిరా, నీ కుటుంబం నవ్వులు పాలైపోయిద్ది, నీ బిడ్డలు అన్యాయం అయిపోతారని చెప్తే
ఏమండి, మీరు తాగపోతేనే దేవుణ్ణి చూస్తారు. నేను తాగినా కూడా నేను దేవుణ్ణి చూస్తానంటాడు. అసలు దేవుణ్ణి చూడటం కాదండి, నేను నా హృదయంలో ఉంటాడండి దేవుడు అని అంటున్నాడు ఆ తాగుబోతు. అర్థమవుతుందండి? నా హృదయంలో ఉంటాడండి ఆయన. ఏది పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా తాగి తందనాలాడి తిరిగి వాళ్ళకి దేవుడు కనపరుచుకోవాలనుకుంటాడండి దేవుడు? వాళ్ళకి దేవుడు ముఖ దర్శనాన్ని ఇస్తాడా? తెల్లారి లేస్తే అక్రమ సంబంధాలతో జీవించే వాళ్ళకి దేవుడు కనపరుచుకుంటాడండి? అసలు దేవుడు అంటే భయం భక్తి లేకుండా పని పాటలు అంటూ దేవుణ్ణి పక్కన పడేసి పనులకు వెళ్ళిపోయి డబ్బు సంపాదించుకునే వాళ్ళకి కనపడతాడండి దేవుడు? ఇలా ఎవరికి పడితే ఆడికి కనపడటానికి సామాన్యమైన వ్యక్తి కాదు, సర్వశక్తుడైన దేవాతి దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన నీకు కనబడాలి అని అంటే, ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చూడాలి అని అంటే మొదటిగా నీవేం చేయాలి? ఆయనను చూడాలి అనే ప్రయాస నీలో మొదలవ్వాలి. ఈ జక్కయ్యకు కలిగింది ఏంటయ్యానంటే ఆయనను చూడాలి. ఆయన చూడాలి అని ఆశ కలిగి ప్రయాసపడి, చెట్టు ఎక్కలేని వాడైనప్పటికీ పొట్టివాడైనా కూడా ప్రయాసపడి ఎక్కాడు. ఈరోజు నేనేమంటానంటే, మీరు చెట్లు ఎక్క అవసరం లేదు, పుట్టలు ఎక్క అవసరం లేదు. ప్రభు కొరకు ప్రయాసపడినప్పుడు తనను తాను తగిన సమయమందు కనపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పరిచర్య కొరకు నీ బిడ్డలను తయారు చేసినప్పుడు, దేవుని సేవ సువార్త నిమిత్తము ప్రయాసపడుతున్న సేవకులకు సహకారంగా ఉన్నప్పుడు సేవకుని ద్వారా ఆయన కనపరుచుకునే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఈ జక్కయ్య అనుకున్నాడు కేవలం ఆయన మొహం ఒక్కసారి చూస్తే చాలు అని అనుకున్నాడు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చేశాడంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడండి దేవుడు. ఆశ లేకపోతే ప్రభువు కూడా ఏం చేయలేడు. మనిషికి ఆశ ఉండాలి, నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నా కుటుంబం వృద్ధి చెందాలి, ఏదో ఒక ఆశ ఉండాలి మనిషికి. లోక సామెత ఉంది కదా, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంట. అందుకే ప్రభు అంటాడు, ఆశ కలిగిన ప్రాణం ఏదైనా ఉందంటే నేను దాన్ని తృప్తిపరచి తీరుతాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటిగా జక్కయ్య చేసిన పని ఏంటంట, ప్రభువును చూడాలి. వెతికాడు. రెండవదిగా ప్రయాసపడ్డాడు. వెతికే వాళ్ళని, ప్రభు చూడాలని ప్రయాసపడే వాళ్ళని దేవుడు ఏమైనా అలక్ష్యం చేస్తాడండి? మన దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట ఏమని ఉందంట, 29:13 అంటున్నట్టు మాట, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను నిశ్చయంగా కనుగొంటారు, నన్ను నేను కనపరుచుకుంటాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఒక అసాధారణమైన వ్యక్తి పూర్ణ మనస్సుతో ఆయన వెతికితే అంట ఆయన హృదయం చలించిపోతుంది అంటండి. ఆయన హృదయం ఇంకా చూడమను, వెయిట్ చేయమను, చూడమను అని దేవుడు అట్లా ఆలస్యం చేయడంటండి. ఇప్పుడు ఎవరినైనా బతిలాడుతాం అనుకోండి, కొంతమందికి ఏంటో తెలుసా, బతిలాడించుకోవాలని సరదాగా ఉంటుంది కొంతమందికి బతిలాడించుకోవడం అంటే భలే సరదా. మనుషులు అలా ఉంటారేమో కానీ ప్రభు మాత్రం అలా ఉండడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నన్ను వెదకే ఆలోచన ఎవరిలో అయితే ఉందో, నన్ను చూడాలని ఎవరికైతే ఆశ కలిగి ఉందో, నేను ఒక మాట నిశ్చయంగా వాగ్దానం చేసి చెప్తున్నా, నన్ను చూడాలని ఆశ కలిగిన వారికి, వెదకిన వారికి నిశ్చయంగా నన్ను నేను కనపరుచుకుంటా. అందుకే వెదకిన వారికి దొరుకును. ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి దొరికేలా చేస్తాడు నా దేవుడు. ఈరోజు ప్రభు కొరకు మనం ఎదురు చూచే వారిగా ఉందుముగాక, ప్రభువును వెతుకుదుముగాక. ఈ జక్కయ్య ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నాడో నేరుగా ఇక జక్కయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. జక్కయ్యని ఎప్పుడు చూడలేదు, ఆయన కూడా యేసు ప్రభువుని ఎప్పుడు చూడలేదు. వెంటనే
ఆయన పేరు కూడా తెలియకుండా, ఆయన పేరు తెలియదు కాబట్టి ప్రజలు అనుకున్నారు ఏదో మామూలుగా ఏంటో చెట్టు ఎక్కువ అంటారేమో అని అనుకున్నారు. కానీ నేరుగా పేరు పెట్టి పిలిచేశాడు. హలో జక్కయ్య, ఏంటి చెట్టు ఎక్కి కూర్చున్నావు అని అంటే, ఏం లేదు ప్రభు, నిన్ను చూడాలని ఆశ కలిగి పైకెక్కాను. వద్దామంటేనేమో ప్రజలందరూ చుట్టూ గుమ్మేశారు, చుట్టూ గుమ్మగూడేశారు. ఇక నేనేమో పొట్టోండిగా చూడడానికి వీలు పడట్లేదు. మరి ఏం చేస్తాం, ఎప్పుడు ఎక్కనోడిని కూడా నీ కోసం చెట్టు ఎక్కాను. ఆహా, ఎంత ఆశ కలిగి ఉన్నావు, కిందకి రా, నీతో నేను మాట్లాడాలి, కిందకి రా, నీతో నేను మాట్లాడాలి అనగానే ఈ జక్కయ్యలో ఉన్న ఆనందం ఏంటో తెలుసా? చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ఈ జక్కయ్య వెంటనే ఆ చెట్టు ఎక్కి కిందకి గబా 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 దిగొచ్చేసి ప్రభు దగ్గరికి వచ్చి నించున్నాడు. వెంటనే ప్రభు అంటున్నాడు, ఏమయ్యా జక్కయ్య, నువ్వేమో పొట్టోడివి, చిన్న సైజులో ఉన్నావు, అంటే మన వాడుక భాషలో అర్థం అవులాగని చెబుతున్నా. అంత చెట్టు ఎట్లా ఎక్కేవయ్యా నువ్వు? మొత్తానికి నన్ను చూడాలని ప్రయాసపడ్డావు కనుకే నేను నిన్ను ఎరిగాను కాబట్టి దా మీ ఇంటికే వెళ్దాం, మీ ఇంటికే నేను వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీతో నాతో ప్రభు మాట్లాడేది ఏంటో తెలుసా? నీ స్థాయి చిన్నదై ఉండొచ్చు, నీ అంతస్తు చిన్నదై ఉండొచ్చు, నీవు పేదరాలు అయి ఉండొచ్చు, నీ స్థితిగతులు ఏమీ పెద్దగా చెప్పుకోదగ్గా ఏమీ కాకపోయి ఉండొచ్చు. కానీ నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీవు అజ్ఞానివైనా, నీవు చదువులేని దానివైనా, నీవు బలహీనురాలివైనా, నీలో ప్రభువును చూడాలి అనే ఒక ఆశ నీలో ఉందా? దానికి ప్రయాసపడుతున్నావా? నిస్సందేహంగా చెప్తున్నాను, ఆ ఆశ కలిగి ఉంటే చాలు. ప్రభువు కనపరుచుకోవడమే కాదు, ఇక నేను నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చాడండి, లోపలికి ఇంట్లో అడుగు పెట్టాడు. అనుకుంటున్నాడు ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం అని అనుకుంటూ తలంచుచు లోపలికి ప్రభువుతో కూడా అడుగు పెడుతున్నాడు. ఈలోపు పక్కన ఉండే అత్యంత భక్తిపరులు కొంతమంది ఉన్నారు. అత్యంత భక్తిపరులు అంటే ఎవరో తెలుసా? పైన భక్తి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ఇదిగో ఏంటి ఈడు, పనికిమాలినోడు ఈడు, యేసు ప్రభువుకి తెలియదా? మా దగ్గర వేల రూపాయలు అక్రమంగా దోచుకున్నాడు. ఏంటంటే యేసు ప్రభువుకి తెలిసి కూడా ఏంటి ఎట్టంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, ఒక పాపి ఇంటికి వెళ్తున్నాడు అని బయటికి అనట్లా, లోపలే సనుక్కోవడం మొదలు పెట్టేశారు. వారి ఎదురుగా ఉంది ఎలాంటి దేవుడు అంటే, బయట స్వరం కాదు, లోపల కలిగే ఆలోచనలు కూడా గ్రహించగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ ఆలోచనల లోపల ఏదైతే ఊహించి మాట్లాడుతున్నారో వెంటనే అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రియులారా, నేను ఈ జక్క ఇంటికి వచ్చానని మీరు బాధపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. పాపి అయినా ఈ జక్క ఇంటికి వెళ్తున్నాడని మీరు తలంచుకుంటున్నారు. నా ఈ వెనక ఉన్న మీరంతా భక్తిపరులు అని మీరు ఊహించుకుంటున్నారు. నిజమైన భక్తిపరులు ఎవరో తెలుసా? నన్ను వెదికేవారు, నన్ను చూడాలని ఆశ కలిగేవారు, నా కోసం ప్రయాసపడే వాళ్ళే నిజమైన భక్తులు. మీరేంటంటే నా వెనకాల అద్భుతాలు చూసి వచ్చారు. ప్రార్థన చేస్తే ఈ కాలు నొప్పి తగ్గిపోద్దని వచ్చారు మీరు, లేకపోతే కళ్ళు బాగా కనపడతాయని వచ్చారు మీరు, లేకపోతే అనారోగ్యం నుంచి స్వస్థత పొందుకోవాలని నాయనకాలు వచ్చారు మీరు. కానీ ఇక్కడున్న వ్యక్తి మీలాంటి వాడు కాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా? అత్యంత ధనవంతుడైనప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు అయిన నన్ను చూడాలి అని అనుకున్నాడు. నా కొరకు ఎదురు చూస్తున్నాడు, కనిపెట్టుకుంటున్నాడు, చూస్తే చాలు అని అనుకుంటున్నాడు. మీ ముందు నేను ఎన్నిసార్లు కనపరుచుకుంటున్నా, ఎంత వినయ విధేయత చూపించారా మీరు ఎవరైనా? ఉంటారు కొంతమంది భక్తిపరులు ఉంటారు. ఏమంటే కనీసం ఒక గంట ప్రార్థన చేయడం రాదండి, అడిగి 10 నిమిషాలు ప్రార్థన చేయడం రాదు. అది బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పమనండి అండి. ఈ బ్యాచ్ ఉంటారు కొంతమంది. నాకు తెలిసిన ఒక ఆత్మీయ సహోదరుడు బెంగళూరు ప్రాంతానికి వెళ్ళాడు.
బెంగళూరు ప్రాంతంలో తన బంధువు అయినటువంటి ఒక సేవకుని దగ్గరికి వెళ్ళాడు. ఆ సేవకుని దగ్గర బంధురికంగా వెళ్ళి బస చేస్తుంటే ఈ యవనస్తుడైన సేవకుడిని చూసి అంటాడంట వచ్చి, ఏమయ్యా బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పు. బైబిల్లో ఇదేమైనా క్విజ్ అండి? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పు, కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి చెప్పు. పరలోక ప్రార్థన చెప్పు. ఇట్లాంటి కొన్ని అత్యుత్సాహంతో పలికే మాటలు ఉంటాయి. పై భక్తి చేసేవాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ. బైబిల్ అంతా చదివావా నువ్వు? నేను ఇప్పటికే 12 సార్లు చదివా. కీర్తనలు 23 అధ్యాయంలో ఏముంటుందో తెలియదు. కొంతమంది అంటారు బైబిల్ ఇప్పటికే 10 సార్లు 15 సార్లు చదివేశానండి అంటారు. కానీ కీర్తనలు 23 అధ్యాయం చెప్పమని చెప్పలేరు ఎవరో. అందరు కాదులేండి, కొంతమంది పై భక్తి చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనకు పొంతన అవసరం లేదు. పశ్చాత్తాప హృదయంతో ప్రభువును తన ఇంటికి తీసుకుని వెళ్ళే మనసు ఉంటే చాలండి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరూ అనుకుంటే ప్రభువు వారికి సమాధానం ఇచ్చేశాడు. ఇదిగో రోగులకే వైద్యుడు అవసరము. మీరు అనుకుంటున్నారు మేము ఆరోగ్యవంతులు అనుకుంటున్నారు, కానీ ఇతడు అనుకుంటున్నాడు నిజమైన పాపం అనే అనారోగ్యంతో ఉన్నవాడను అని అనుకుంటున్నాడు అతను. అందుకనే ఇతనికి వైద్యం చేయడానికి వచ్చాను. ఈరోజు నేనేమంటానంటే, కొంతమంది భక్తి ప్రదర్శిస్తూ గర్వాన్ని ప్రదర్శిస్తూ నేనే భక్తిపరుణ్ణని కొంత అనారోగ్య సమస్యలతో ఉన్నవారు మనకి కనబడతా ఉంటారు. నేనే భక్తిపరుణ్ణి అన్నట్లుగా. వాళ్ళకి తెలియదు వాళ్ళు అనారోగ్యులని, రోగులని. నిజమైన పాపముతో నింపబడిన ఈ వ్యక్తి తను భావించుకున్నాడు, నేను రోగినైతే ఇతనికి వైద్యం చేయడానికి వచ్చాను. బయటకు కనబడుతున్న వారిలాగా నేను ఆరోగ్యవంతుణ్ణి అన్నట్లుగా ప్రదర్శించుకోవట్లేదు. నిజంగా నేను పాపములో అనారోగ్య మరణ పడకల మీదకి వెళ్ళిపోయాడిని. ప్రభు దర్శించకపోతే జక్కయ్య నరకానికి చేరువైపోయేవాడు. ఎప్పుడైతే ప్రభు ఆ గృహంలో అడుగు పెట్టాడో ఇక వెళ్ళి కూర్చున్నాడు. జక్కయ్యతో అన్నాడే, జక్కయ్య నువ్వు ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు అన్నీ నాకు తెలుసులే అని అనలా. జక్కయ్య నీ బతికేంటో నాకు తెలుసులే అని అనలా. నేను ఒక మాట చెప్పనండి, నిజంగా నేను చెప్తున్నాను, నా హృదయపూర్వకంగా నేను తెలుసుకొని ఎరిగి చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడూ కూడా నీ పాపాన్ని ఎత్తి చూపే దేవుడు కాదు. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా నీ పాపాన్ని ఎత్తి చూపే ఆలోచన లేని వాడు ఒక్కడు, ఆయన సర్వశక్తుడైన దేవుడు మాత్రమే. మనుషులు అంటారు, ఏరా నీ బతికేంటో మాకు తెలిసిలేరా, ఒకప్పుడు నువ్వేంటో నీ బతికేంటో అని అంటారు గొడవలు వచ్చినప్పుడు. నువ్వు ఎలాంటి దానివో నీ బతికేంటో మాకు తెలుసులే, నువ్వే చెప్పేదానివి అని అంటారు కొంతమంది. కానీ ఇప్పుడు ఆవిడే లేకపోతే అతనే ఇప్పుడు భక్తిపరుడై దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిగా బ్రతుకుతుంటే ఏదన్నా చిన్న మాట వచ్చినప్పుడు నీ బతికేంటో మాకు తెలుసులేరా అంటారు కొంతమంది. నేరారోపణ చేస్తారు మనుషులు. కానీ జక్కయ్యతో ప్రభు అలా మాట్లాడలా. ఏమయ్యా జక్కయ్య, నువ్వేంటి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, నువ్వు అక్రమంగా సంపాదిస్తే నరకానికి పోతావు అని దేవుడు చెప్పలేదు. తన పరిస్థితి అంతటిని గమనించే ఆ గృహంలో అడుగు పెట్టాడు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? జక్కయ్య కిందకి దిగు, నేడు నీ ఇంటికి రక్షణ రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువు తన గృహంలో అడుగు పెట్టాడో ఇప్పుడు గొప్ప యుద్ధం ప్రారంభమైంది. రక్షణకును పాపమునకును మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఆ గృహంలో ఎప్పుడైతే ప్రభు అడుగు పెట్టాడో రక్షణ వచ్చి నిలబడింది. రక్షణ అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుక్రీస్తు ప్రభువే ఆ పాపముతో నింపబడిన ఇంటిలోకి అడుగు పెట్టాడు. పాపపు సొమ్ముతో నింపబడిన ఇంటిలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు పాపానికి రక్షణకు మధ్య వైరం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ జక్కయ్య ఆలోచన చేయాలి, ఇదిగో అతి పరిశుద్ధుడైన రక్షకుడు ఇంట్లో అడుగు పెట్టాడు కదా, ఏం చేయాలి అనే తలంపు అతనిలో పుట్టి అంటున్నాడు కదా,
ప్రభు ఏమీ మాట్లాడలా, ప్రభు ఏమీ అతన్ని అడగలా. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ రాబోతుంది అన్నాడు. అంతే. నేను అంటాను, ప్రభు ఎక్కడ అడుగు పెడితే పాపం అక్కడ దూరం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పాపము నివసించదు. ఈ జక్కయ్యలో కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? ఒకవైపు రక్షణ నా ఇంటికి వచ్చింది, మరొక వైపు దోపుడు సొమ్ము నా ఇంట్లో ఉంది. ఈ రెండిట్ల మధ్య సతమతం అయిపోతా ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? రక్షణ నా ఇంటిలో నిలిచి ఉంది కాబట్టి ఇక దోపుడు సొమ్ము, పాపపు సొమ్ము నా ఇంటిలో నిలవనేరకూడదు అని అనుకున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ యుద్ధం జరగాలండి. ఒక ఆత్మీయుడికి ఈ యుద్ధం జరగాలి. ప్రభువు నీ గృహంలో అడుగు పెడితే నీ గృహంలో పాపానికి అవకాశం ఇవ్వకూడదు. పాపానికి పరిశుద్ధతకు మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది, ఒక సందిగ్ధం జరుగుతుంది. జక్కయ్య ఏమో అక్రమంగా సంపాదించాడు, కానీ అదే జక్కయ్యకు రక్షణ అనే గొప్ప కార్యము తన ఇంటిలోనికి అడుగుపెట్టింది. అందుకనే ఇక ఇతడు అనుకుంటున్నాడు, ఆలోచన ఏంటి? ప్రభువా, నా దగ్గర ఉన్న ధనాన్ని సగం అంతటిని తీసి బీదలకు ఇచ్చేస్తాను ప్రభువా. ఏమంటున్నాడంట? ఆ మాట ఉంటే చదవండి. జక్కయ్య అప్పుడు నిలవబడి, ప్రభువా, యేసయ్యా, నా ఆస్తిలో సగ భాగం అంతటిని కూడా తీసి బీదలకు ఇచ్చేస్తాను ప్రభువా ఇక అన్నాడు. తర్వాత, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను వసూలు చేసి దాన్ని సంపాదించిన ఎడల అతనికి 4 వంతులు లేక 5 వంతులు నేను మరలా చెల్లించేస్తాను. అంటే అసలు ప్లస్ 4 వంతులు, 5 వంతులు చెల్లించేస్తాను అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను అంటున్నాను, ఎందుకు అతడు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, పాపి అయిన రోగికి వైద్యం చేయడానికి సర్వశక్తుడైన రక్షణార్థమునకు సూచనగా కనబడుతున్న ప్రభువే ఆ ఇంటిలోనికి వచ్చేస్తే అతని హృదయంలో ఆపరేషన్ జరిగింది. ఏంటో తెలుసా? అమ్మో, సర్వశక్తుడైన దేవుడే వచ్చాడు, నా జీవితంలో ఇక పాపం ఉండడానికి వీలు లేదని తనంతటకు తానే ప్రభు అని చెప్పాడా? ఎంతమంది దగ్గర తీసుకున్న వాళ్ళకి ఇచ్చేయని చెప్పాడా? చెప్పలేదు. తనంతటకు తానే అంటున్నాడు, నా దగ్గర ఉన్న ధనాన్ని సగానికి సగం బేదలకు ఇచ్చేస్తానయ్యా, బేదలకు ఇచ్చేస్తాను. అంతేకాదు ప్రభువా, అయ్యా, ఇక నువ్వు నాకు ఇంట్లో అడుగు పెట్టావు కదా, ఇంక నేను మరొక కార్యం చేయాలనుకుంటాను. ఏంటో తెలుసా? ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ అసలు ప్లస్ 4 వంతులు కలిపి ఇచ్చేస్తాను అని అంటున్నాడు. ఏమండి, ఈ మాట మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలి చెప్పండి? ఎంత ధైర్యం కావాలి? ఒకరోజు ఇట్లాగే ఒక సన్నివేశం జరిగింది. ఒక దొంగ నోటు, 100 రూపాయల నోటు ఒక యవనస్తుడు తీసుకొని వెళ్ళి ఆయా కొట్లలో కొంత కొనుక్కుందామని, కొన్ని వస్తువులు కొందామని ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి షాపుల్లో చూపిస్తున్నప్పుడు చాలా షాపులు, అయ్యా ఇది నోట్ ఏదో డూప్లికేట్ లాగా ఉందని చెప్పి తిరిగి ఇచ్చేశారు. తిరిగి ఇచ్చేసిన తర్వాత ఆ నోటు ఎవరి దగ్గర ఇస్తే బాగుండు అని బాగా రద్దీగా ఉన్న కొట్లలోనికి వెళ్ళి ఆ 100 రూపాయల నోటు మార్చేశాడు. అర్థమవుతుందండి? మనం కూడా అట్టా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. చిరిగిపోయిన నోట్లు మడతేసి మనలో ఉన్న క్రైమ్ అంతా అప్పుడు బయటపడిపోతూ ఉంటుంది. క్రిమినల్ మైండ్ అంతా, మనలో ఉన్న క్రిమినల్ మైండ్ అంతా అప్పుడే బయటపడిద్ది. ఎప్పుడు? ఈ 10 రూపాయల నోట్లు చిరిగిపోతే దాన్ని మడతేసి ఎంత తెలివిగా ఆ కొట్టులోకి వెళ్ళిపోయేటట్టు చూస్తాం. మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి ఇది ఫస్ట్ అర్జెంటుగా. నలిగిపోయిందా, చిరిగిపోయిందా, దొంగ నోట, వెళ్ళిపోవాలి, ఎట్టయినా కానీ వెళ్ళిపోవాలి. ఆ టైంలో ఎన్ని రకాల క్రిమినల్ మైండ్ మనకు వచ్చేస్తుందో. అలా చేసిన సందర్భంలో గబగబా వెళ్ళి ఆ నోట్ అయితే మార్చేశాడు, అయిపోయింది. ఈ మాట ఆత్మీయుడికి తెలిసి, ఎరా నువ్వు దొంగ నోటును తీసుకెళ్ళి అలా మార్చేసావు కదా, తప్పురా
నువ్వు వెళ్ళి ఇలా మార్చానని చెప్పిరా పోసి వెళ్ళి ఆ 100 రూపాయలు ఆ నకిలీది వదిలేసి నిజంగా 100 రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వు అని అంటే ఈ వ్యక్తికి మనసు వచ్చిందా? వచ్చిద్దా? రాదా? రాదు. అరే నువ్వు నకిలీ నోటుని మోసం చేసి ఇచ్చావు, దానికి తగినదంతా కొనుక్కున్నావు, ఆ వ్యాపారస్తుడు నువ్వు మోసం చేసావురా, వెళ్ళి మరలా అసలైన 100 రూపాయలు ఇచ్చేసి తప్పు అయిపోయిందని క్షమించమని అంటే అడుగుతావా? ఆ ధైర్యం ఎవరికైనా ఉంటుందో చెప్పండి? ఎవరికైనా ఉంటుందండి? నేను అంటాను, ఆ ధైర్యం, ఆ తెగింపు, ఆ త్యాగం నీలో ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా, జక్కయ్యకు కలిగిన రక్షణ నీకు కలుగుతుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, అన్యాయంగా ఎవరి దగ్గర దోచుకున్నావు, అన్యాయంగా ఒకరి వస్తువులను ఎలా దోచుకున్నావు, అన్యాయంగా ఒకరి సొమ్మును కాజేశావు, అన్యాయంగా ఒకరిని ద్రోహంగా చేసావు కదా, వాని దగ్గరికి వెళ్ళిపోయి తప్పైపోయింది, పలానా సమయంలో ఇది నీ దగ్గర నుంచి అక్రమంగా దొంగిలించాను, ఇదిగో నీ వస్తువు నీకు ఇచ్చేస్తాను, నా దేవుడు నాతో మాట్లాడాడు అని ధైర్యంగా వెళ్ళి చెప్పగలిగే మనస్సు నీకుందా? ఉంటుందండి అసలు? నేను అంటాను, 99.9% ఉండకపోవచ్చు అని చెప్తున్నా, నా ఆలోచన ప్రకారం. అలాంటి బ్రతుకు ఒకవేళ జీవిస్తున్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, తిరిగి చెల్లించగలిగే మనసు నీకుందా? ఏమండి, ఈ జక్కయ్య ఆషామాషిగా కనపడట్లా. తన హృదయంలో కలిగిన తీర్మానం ఆషామాషి కలిగిన తీర్మానం కాదు అది. నీవు ద్రోహం చేసి అన్యాయంగా అక్రమంగా వాడిని దోచుకున్నావు, తిరిగి వెళ్ళి వాడికి 1కి 4 రెట్లు కలిపి ఇవ్వగలుగుతావా? అసలు 4 రెట్లు కాదండి, నువ్వు దోచుకున్నది తీసుకెళ్ళి ఇవ్వగలుగుతావా? ఈరోజు అలాంటి ఆలోచన ఏ మనుష్యునికి లేదు. అందుకనే దేవుణ్ణి చూడలేకపోతున్నాడు, దేవుడు అనుగ్రహించే రక్షణ పొందలేకపోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఎవడునూ లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను కోల్పోతున్నారు. కానీ ఈ జక్కయ్య మాత్రం కోల్పోలేదు. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవడైతే అన్యాయంగా దాన్ని దోచుకుంటాడో దానికి 5 రెట్లు తిరిగి చెల్లించాలి. అది ధర్మశాస్త్ర నిబంధన. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 7వ వాక్యంలో అక్కడ రాయబడి ఉంటుంది, విరోధముగా అన్యాయపు సొమ్మును తీసుకున్న ఎడల తిరిగి 5 రెట్లు వానికి చెల్లించాలి. ఇది ధర్మశాస్త్రం. ఎవడి దగ్గరైనా అన్యాయంగా దోచుకున్న ఎడల, తీసుకున్న ఎడల అది తిరిగి 5 రెట్లు చెల్లించాలి. సరిగ్గా అదే ఈ జక్కయ్య చేశాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే చెల్లించడం మొదలు పెట్టేశాడో దేవుడు నిశ్చయంగా ఆ గృహానికి రక్షణను కలిగించాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన వెళ్ళి మాట్లాడలా, ఏమా జక్కయ్య ఈ పని చేసామని అనలా. ఎప్పుడైతే ప్రభువు ఆ గృహంలో నిలిచి ఉన్నాడో తనలో ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేసినాయి. నేను అంటాను, ఆ ఇంటిలో నిలబడితే జక్కయ్యకే ఆలోచన కలిగితే, ఈరోజు నీ ఇంటిలోకి ప్రభువు నిలబడితే, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ గృహంలోనికి ప్రభు అడుగు పెడుతున్నాడు. జక్కయ్యలాగా నువ్వు ఒప్పుకుంటావా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు ఒక జక్కయ్య కుటుంబంలో ఇంటిలో అడుగుపెట్టిన దేవుడు ఈ వాక్యమును వింటున్న నీవు, ఈ వాక్యమును వింటున్న మైక్ అనే యంత్రం ద్వారా ఎంతమంది ఆలకిస్తున్నారో నాకు తెలియదు, కానీ వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, జక్కయ్య ఇంటిలో అడుగుపెట్టాడు. జక్కయ్య హృదయంలో పశ్చాత్తాపాన్ని తనంతట తానే కలిగి ఉన్నాడు. పశ్చాత్తాపడుతూ అంటున్నాడు కదా, ఇదిగో అక్రమంగా దాచుకున్నది అన్నీ తిరిగి ఇచ్చేస్తాను, నాకు సమాధానం ఉంటే చాలు, నీవు నాతో ఉంటే చాలు అనే మనస్సు నీలో ఉందా? ఒకవేళ నిశ్చయంగా ఉంటే నా దేవుడు నీతోనే ఉంటానని చెప్తున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నిజమైన రక్షణ రుచి ఏంటో నువ్వు చూస్తావు, నిజమైన సంతోషం ఏంటో నువ్వు చూస్తావు, నిజమైన ఆనందం ఏంటో నువ్వు చూస్తావు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో
రే నువ్వు ఇలాంటోడు అలాంటోడు అని నేరారోపణ చేయడానికి ఈ వాక్యాన్ని నీకు వినిపించట్లేదు. దేవుడు నేరారోపణ చేసేవాడు కాదు. ఆయన కృప మన పాపములను కప్పుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఆయన నీ పాపాలను కప్పాలి అని, పాపము నుంచి విడిపించాలని నీ గృహంలోనికి ఆయన అడుగు పెడుతూ ఉండగా ఆయనను జక్కయ్య చేర్చుకున్నట్లుగా చేర్చుకుంటావా? చేర్చుకుంటే నిశ్చయంగా చెప్తున్నా, జక్కయ్య జీవితంలో కలిగిన రక్షణ నేడు నీకును నీ ఇంటికి నా దేవుడు కలిగించునుగాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యంలో ఆయన అంటున్నటువంటి మాట, లేఖనములను నెరవేర్చువాడే ఆయనను ప్రేమించుచున్నవాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చాడు ఈ జక్కయ్య. లేఖనములో రాయబడిన మాట, ఎవడైనా అన్యాయంగా దోపుడు సొమ్మును దోచుకున్న ఎడల అది తిరిగి వానికి 5 రెట్లు చెల్లించాలి అన్న మాట లేఖనానుసారంగా దాన్ని నెరవేర్చాడు ఈ జక్కయ్య. ఈ జక్కయ్య నెరవేర్చాడు కాబట్టే ఆయనను ప్రేమించుచున్నాడని తన క్రియల ద్వారా తెలియచేశాడు దేవుడు. జక్కయ్య తన క్రియల ద్వారా, ప్రభువా నేను నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నానని తను పశ్చాత్తాపడి తన పాప జీవితాన్ని విడిచి లేఖనానుసారంగా ఎన్ని రెట్లు చెల్లించాలో అన్ని రెట్లు తిరిగి వారికి చెల్లించేసి, ఇక నిస్సహాయకుడిగా చెప్పాలంటే ధనవంతుడైనటువంటి ఈ జక్కయ్య ఇప్పుడు పేదవాడైపోయి ఉండొచ్చు, కానీ ప్రభువు సన్నిధిలో పరలోక రాజ్యంలో బహు ధనవంతుడిగా మార్చబడ్డాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవుడు నీ గృహంలోనికి వచ్చినప్పుడు బహుశా నీవు అక్రమమైన సంపాదనతో ధనవంతుడు అయి ఉండొచ్చు, కానీ అదే దేవుడు నీ గృహంలో అడుగు పెడితే ఆ ధనము, అక్రమంగా సంపాదించిన ధనమంతా కూడా నీ నుంచి తీసివేయబడుతుంది. ఇక నిజమైన సంతోషం, సమాధానం నీకు వస్తుంది. అంతేకాదు, ఒకవేళ బహుశా ఈ లోకంలో నువ్వు పేదవాడిగా మారిపోవచ్చు, కానీ సర్వోన్నతమైన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ సంపాదించుకుంటే అవి పురుగులు తినేస్తాయి, దొంగిలించబడుతుంది, అది లోకంలో ఖర్చు చేయబడుతుంది. కానీ నీవు పరలోకములో సంపాదించుకుంటే అది నిశ్చయంగా వృద్ధి చెందుతుంది. అది ఎన్నటికీ నశించిపోదో, ఎన్నటికీ ఎవడు దొంగిలించలేడో. ఇదిగో ఈ లోకంలో కలిగిన ధనము కన్నా అక్కడ ధనమును పోగు చేసుకునేవాడే ఆయన రాజ్యానికి వారసుడు అని చెప్తున్నాడు దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఈ జక్కయ్యలాగా లోకంలో సంపాదించుకోవాలని కాదు, ఆ లోక సంపద సంతోషాన్ని ఇవ్వలేదు ఈ జక్కయ్యకి. ఇక పరలోకంలో దాచుకోవడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ప్రభు ఆ గృహంలో అడుగు పెట్టాడో ఇంటిలో ఉన్నదంతటిని ఊడ్చేసి బయటకు బేదలకు దానాన్నిగా చేసేసాడు. ఇక పేదవాడైపోయాడు. ప్రజలకు కనబడుతున్నాడు పేదవాడిగా, కానీ దేవునికి కనబడుతున్నాడు. ఇప్పుడు అసలు సిసలైన ధనాన్ని ఆయన రాజ్యంలో పోగు చేయడం మొదలు పెట్టాడు అని. ఈరోజు అట్టి మనసు మనకుందా? ఈ లోకంలో కాదు ప్రభువా, ఆ రాజ్యంలో నేను ధనాన్ని కూడబెట్టుకోవాలి, ఆ రాజ్యంలో ధనాన్ని కూడబెట్టుకోవాలని ఆలోచన నిశ్చయంగా మనకుంటే, నేను అంటాను, జక్కయ్యను చూసిన దేవుడు, జక్కయ్యను రక్షించిన దేవుడు, జక్కయ్యను మాత్రమే కాక తన ఇంటికి రక్షణనిచ్చిన దేవుడు నిశ్చయంగా నీకు అట్టి రక్షణ దయచేయును గాక, నీకు అట్టి సమాధానం దయచేయును గాక.